అకార్డింగ్ టు లూక్, లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. 46 వరకు. Luke, Gospel according to Luke, chapter 22, verses beginning from 39 through 46. Okay? I should read, I think. Okay. జూమ్లో కూడా మన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకుంటాను. దే ఆర్ ఆల్సో లిసనింగ్. నా చేత చదువుతాను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకూడనట్టు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ మనం చదివిన వాక్యంలో కనిపించే ఒక దృశ్యం, ఎందుకంటే బైబిల్లో మనకు కొన్ని పరికరాలు, కొన్ని వస్తువులు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన కొన్ని ప్రత్యేకమైన పాఠాలను నేర్పిస్తాయి. దే టీచర్స్ సమ్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ లెసన్స్ విత్ సింబల్స్. ఓకే, సో టుడే ద సింబల్ ఈజ్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. గెత్సెమనే తోట ఒక చిన్న వనం. అది ఎక్కడ ఉందండి? జియోగ్రఫికల్గా, భౌగోళికంగా యెరూషలేము పట్టణానికి దగ్గరలోనే, యెరూషలేము పట్టణానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి 200 అడుగుల ఎత్తులో ఉన్న ఒలీవల కొండ. ఆ ఒలీవల కొండ మీద ఒలీవ చెట్లు ఏపుగా పెరిగి ఉంటాయి, విస్తారంగా పెరిగి ఉంటాయి. ఆలివ్ ఆయిల్ తీసేది. దాని కింద, అంటే కొండ ఎక్కక ముందు వచ్చే ఆ కొండ మొదట్లోనే ఈ చిన్న గార్డెన్, బహుశా ఒక ప్రత్యేకమైన వ్యక్తిది కావచ్చు ఈ గార్డెన్. ఆ గార్డెన్లో ప్రభువుకు అవకాశం దొరికింది, పర్మిషన్ దొరికి ఉంటుంది. ఆయన తరచుగా అక్కడికి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు. అందుకని ఒలీవల కొండకు అని చెప్పేవాడు. ఎందుకంటే ఒలీవల కొండ, గెత్సెమనే తోట యూ కెనాట్ సెపరేట్. ఓకే, సో జస్ట్ సిటీని దాటి, మీరు పట్టణం దాటి, ఎందుకంటే పట్టణానికి ప్రాకారములు ఉన్నాయి, ప్రాకారం దాటి వస్తే ఒక చిన్న కాలువ ఉంది, ఒక బ్రూక్, ఒక చిన్న కాలువ ప్రవహిస్తుంది. దాని పేరు కిద్రోను వాగు అంటారు. లెత్తి వాగు అది. ఆ వాగు దాటితే ఒలీవల కొండ బిగిన్ అవుతుంది. అది 200 అడుగుల ఎత్తు ఉంటుంది, సీ లెవెల్కు, సముద్ర మట్టానికి. తెలిసిన వాళ్ళకి తెలుసు. సో అంటే ఆయన కొండ ఎక్కలేదు, కానీ కొండ ఎక్కే క్రమంలో కాస్త దూరం పోయిన వెంటనే కింది భాగంలోనే ఆ తోట ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేవాడు. ఓకే, నెక్స్ట్ 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములు బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఈ వచనం దేన్ని సూచిస్తుందంటే, ఆయన డైలీ ఇలా చేసేవాడు జీవిత కాలమంతా అని కాదు. డోంట్ మిస్టేక్ దాట్. ఎస్పెషల్లీ దట్ డే, దట్ వీక్. ఈరోజు మీరు బహుశా నాకు తెలియదు, మీరు విని ఉంటారు, ఈరోజు మట్ల ఆదివారం, పామ్ సండే. యేసు ప్రభు వారు ఒక రాజుగా, శాంతిని తెస్తున్న రాజుగా గాడిద పిల్లని ఎక్కి యెరూషలేము పట్టణంలో ప్రవేశించిన ఆ సందర్భం ఈ పామ్ సండే సందర్భం కదా. అప్పుడు ఆయన రాకడను తెలియచేస్తూ, ఆయన మరణానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి, తన శత్రువు, తన విరోధులకు తనను
తొలగించుకోవాలని అనుకుంటున్న మత పెద్దలకు, మత నాయకులకు, రాజకీయ వ్యక్తులకు ఒక ట్రిగర్ చేశాడనమాట. నౌ యూ క్యాన్ డూ దాట్ అంటే ఉప్పందించాడు అంటాడు తెలుగులో. ఉప్పందించాడంటే సమాచారాన్ని ఇచ్చాడనమాట. నేను వచ్చాను, సో నువ్వు పోవని అని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ బై హిజ్ యాక్షన్ హీ సెంట్ ఎ మెసేజ్ టు హిజ్ ఎనిమీస్ దట్ యూ క్యాన్ గో హెడ్ విత్ యువర్ ప్లాన్ అండ్ స్కీమ్. యేసు ప్రభు ఎందుకు? ఎందుకంటే ఈ న్యూ దట్ ఈజ్ గుడ్ టు డై దిస్ వీక్. ఆదివారం వచ్చాడు, గురువారం. నేను ఇప్పుడు మాట్లాడుకుంటే గురువారం రాత్రి జరిగిన సందర్భం. ఈ ఆదివారం నుండి ఆయన ప్రతిదినము 37వ వచనం 21, 30 ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుంటాను. ఎస్పెషల్లీ దిస్ వీక్ కాన్స్టెంట్లీ ఈ యూస్ టు గో టు ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ టు ప్రే. పగలంతా దేవాలయంలో బోధించేవాడు. ఈరోజు సండే కదా, సండే ఎంటర్ అయ్యి సిటీలో దేవాలయానికి పోయి జస్ట్ కలియ చూశాడు. ఇమీడియట్లీ హీ వెంట్ బ్యాక్ టు బెథనీ, ఈ వెంట్ బ్యాక్ టు ఒలివ్ కొండకు. శిష్యులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లవారిన వెంటనే ఆయన అక్కడ నుంచి దేవాలయానికి వచ్చేవాడు, అక్కడ బోధించేవాడు పగలంతా. మళ్ళీ రాత్రి అయిన వెంటనే అక్కడికి వెళ్ళేవాడు. ఈజ్ దర్ ఎనీ ట్రూత్ ఇన్ దట్ బిహైండ్ దిస్? ఆయనకు తెలుసు కాబట్టి. ఇంతకుముందు చెప్పాను, మరణం తెలిస్తే మనం ఎలా ఉంటాం, how we are going to face our death if we know the exact date, exact time, and the mode of our death, the manner of our death. This is how you are going to. యేసు ప్రభు ముందే చెప్పాడు శిష్యులకు, నన్ను సిలువకు వేసి చంపుతారు కదా, దుష్టులు నన్ను పట్టుకుంటారు, సమాధి చేయబడతారు, 3వ దినాన తిరిగి లేస్తారు అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. దే డోంట్ బిలీవ్. సో ఇక్కడ మనం చెప్పేది అంటే ఆయన 39వ వచనం 22, 39 మన మొదటి వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వచ్చిన. అంటే ఈ వీక్లో ఆయన క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా శిలువ మరణానికి వెళ్ళేంత వరకు, అంటే గురువారం వరకు ఎవ్రీ డే యూస్ టు గో టు ద మౌంట్ ఆఫ్ ఆలివ్, ఎస్పెషల్లీ టు ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ వెళ్ళేవాడు. అక్కడ ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఓకే, ఈ సందర్భం మనం చూసింది ఏంటంటే ఆయన తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, అంటే కొండ ఎక్కలే, ఒలీవల కొండ ప్రారంభంలో ఉన్నటువంటి గెత్సెమనీ తోటకు వెళ్ళాడని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉదంతాన్ని మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు కూడా రాశారు, గెత్సెమనీ ఉదంతాన్ని. సో దిస్ ఇంపార్టెంట్. ఓకే, సో అక్కడికి వచ్చాడు. తర్వాత ఇందులో ఇంకొక సత్యం కూడా ఉంది. ఎందుకు అలా చేశాడంటే ఆయన తనను అప్పగించబోవు యూదాకు కూడా తెలుసు, రెగ్యులర్గా ఈయన అక్కడికి వెళుతున్నాడు అనేది ప్లేస్ వాడికి బాగా తెలుసు. అతనికి ఇబ్బంది కలగకుండా తను అప్పగించడానికి ఈ వాజ్ ఎవ్రీడే గోయింగ్. ఇప్పుడు యేసుక్రీస్తు మనస్థితిని మీరు గమనించండి. హీ వాజ్ ఇన్ హిజ్ హ్యూమన్ బాడీ. ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. ఆయనకు తెలిసిపోయింది నేను మరణించబోతున్నాను. ఎందుకంటే యెరూషలేముకు రాకముందే, పామ్ సండేకి ముందే శిష్యులకు తాను స్థితప్రజ్ఞత కలిగి, అది ఒక మాట ఉంటుంది, ఆయన నేరుగా హీ డిటర్మైన్ టు గో టు ద జెరూసలేం, సిటీ ఆఫ్ జెరూసలేం. అంటే ఈ వారం లాస్ట్ వీక్ నాకుండే టైం, నేను చనిపోతున్నాను ఆయనకు బాగా తెలుసు. సో ఆయన ప్రతి అడుగు కూడా అది తెలిసి ఆ వెలుగులో అడుగు వేస్తున్నాడు. జస్ట్ థింక్ అబౌట్ దాట్. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది. అది ఏంటంటే గురువారం ఆయన అంతా అయిపోయింది, దేవాలయంలో బోధించాడు. తర్వాత నేరుగా వారందరినీ కూడా మేడగదికి రప్పించాడు తన శిష్యులను. సాయంత్రమైన వెంటనే పస్కా భోజనం చేయాలి అందరు ఇశ్రాయేలు. తెల్లవారితే పస్కా అంటే ఆ రాత్రి వాళ్ళు పస్కా గొర్రెను వధించి పులిహోర రొట్టెలతో తినాలి యూదులు అందరూ. అది ఏర్పాటు చేయమంటే అందరూ అనుకున్నారు అది పస్కా కదా అని అందరూ ఏర్పాటు చేశారు. ఆ 12 మంది శిష్యులతో కూర్చొని పస్కా భోజనం చేశాడు. యూదా కూడా ఉన్నాడు, ఆ రొట్టెను తీసుకున్నాడు. యూదా, త్వరగా నువ్వు చేయాల్సింది త్వరగా చేయి, టైం అయిపోతుంది. థింక్ అబౌట్ దట్. జీసస్ న్యూ దట్ హిస్ టైమ్ ఓన్లీ లెఫ్ట్ ఫ్యూ అవర్స్. ఆయన మనస్థితి ఎట్లా ఉంటుందో థింక్ చేయండి. ఇట్ వాస్ నాట్ అన్ ఆర్డినరీ డెత్ దట్ ఈస్ గోయింగ్ టు ఫేస్. మామూలు చనిపోయేది కాదు. ఎంత క్రూరంగా, ఎంత దారుణంగా, ఎంత
భయానకంగా ఆ మరణం ఉంటుందో, మరణించి శిలువ మరణం ఎంత భయానకంగా ఉంటుందో చూడడానికి స్పెక్టాక్యులర్ డెత్ అది కరెక్టే. కానీ దాని వెనక ఉన్న ఆ మరణం యొక్క ఆ ఇంటెన్సిటీ అంటారు, ద తీవ్రత, అది బియాండ్ అవర్ ఇమాజినేషన్. మనకు జీవితం మనం అర్థం చేసుకోలేదు. అందుకనే దాన్ని ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. ఏమన్నారు? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ప్యాషన్ అనే మాట రకరకాలైన అర్థాలు ఉన్నాయి. ప్రేమ అనవచ్చు, వాంఛ అనవచ్చు, అనురాగం అనవచ్చు, ఆప్యాయత అనవచ్చు, తీవ్రమైన దాహం అనవచ్చు. దేనికోసం? మరణించడానికే. లోకమానవులందరి పాపాలు తన మీద పడబోతున్నాయి, దానికి శిక్ష అనుభవించబోతున్నాను. దేవుని గొర్రెపిల్లగా, వధకు తేబడు గొర్రెపిల్లగా, బొచ్చు కత్తరించు అనే ఎదుట మౌనముగా నిలిచే గొర్రెపిల్ల తాను ఉండబోతున్నాను. హీ న్యూ దట్. ఎందుకు నేను ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే, ద ఇంటెన్సిటీ ఆఫ్ హిస్ సఫరింగ్ ఈజ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. ఆయన శ్రమలు ఏదో ఊరికే మాటలు చెప్పుకోవడం, పాటలు పాడడం, పైన మాట కాదు. నేను అందుకే చెప్పాను, యూ నీడ్ టు ఇన్కల్కేట్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ టేస్ట్ హిస్ సఫరింగ్ అట్లీస్ట్ వన్ పాయింట్. You will never be able to become Christian if you don't understand this. ఎందుకంటే పౌలు అంటాడు, ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఐ విష్, ఆయన మరణములో పాలివాడనగుటకు ఎట్టిదో తెలుసుకోవాలని, అన్నిటి మర్చిపోయే జస్ట్ నేను ముందున్న వాటి కలిగి అది దట్ ఈస్ ద మైండ్ సెట్ వన్ క్రిస్టియన్ షుడ్ హ్యావ్. ఓకే, సో ఇక్కడ ఆయన వాడుక చొప్పున వచ్చాడు. ఇక్కడ తోటను చూసాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే పిక్చరైజ్డ్ మెసేజ్. అంటే లోన్లీ గార్డెన్, ఒక ఏకాంతమైన తోట. ప్రతిరోజు ఒక్కడే వెళ్ళేవాడు. స్తబ్దమై దేశమంతా, పట్టణమంతా అందరు నిద్రపోతుంది. యేసు మాత్రం మేలుకొని తండ్రితో ప్రార్థన. హి వాజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ for the death that is going to die for the entire world. ఓకే, అందుకనే దానికి మనము లోన్లీ గార్డెన్, ఏకాంతపు వనం అని చెప్పుకున్నాం. ప్రతిరోజు ఒంటరిగా వెళ్ళాడు. ఇప్పుడు మాత్రం ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎప్పుడు? గురువారం, క్లైమాక్స్ అది. మేడగదిలో ఆయన పస్కా భోజనం చేశాడు. తర్వాత ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన వెంటనే 11 మందితో ఆయన ఉన్నప్పుడు మళ్ళీ ఆ రొట్టెల్లో నుండి ఒకటి రొట్టె తీసుకుని, ఇది నా శరీరం, మీ కొరకై విరవబడబోతున్న శరీరం. తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దేవుడు అది ఇచ్చి వాళ్ళకి అర్థం కాలే. వాట్ ఈస్ దిస్? ఈస్ ఇన్స్టిట్యూటింగ్ అ న్యూ కవనెంట్, ఒక క్రొత్త నిబంధన ఆయన అంకురార్పణ చేస్తున్నాడు ప్రపంచానికి అంతటికీ. ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్, దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ కవర్నెంట్ మేడ్ బిట్వీన్ మీ అండ్ పీపుల్ అనేది ఆయన ఉద్దేశం. అందుకనే నా రక్తము వలననైనా, ఇంకా ఆయన చనిపోలేదు, గెత్సెమనే తోటకి వెళ్ళలేదు, సిలువలో మరణించలేదు, రక్తం చిందించలేదు. ఆల్రెడీ హీ ఈస్ టెల్లింగ్ బికాస్ హీ హాస్ సీన్ హిస్ డెత్ ఇన్ ద పిక్చర్. ఇది నా రక్తము వలననైనా, అందుకని సింబాలిక్. అదంతా అయిపోయింది. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు చాలా బాధేసింది శిష్యులకు. అదేంటిది, నువ్వు ఏదో చేస్తావు, ఏది ఇట్లా అయిపోయింది, డిసప్పాయింట్ అయిపోయారు. ఒకరినొకరు చూస్తుంది. దేవుడు అంటే ఈజ్ గోయింగ్ టు లీవ్, చనిపోతాడు, శిలువ మరణం, అవన్నీ పెద్దగా తెలియదు వాళ్ళకు. బట్ ఆయన చెప్పే మాటలు అవన్నీ చూస్తుంటే, మళ్ళీ నేను నా తండ్రి రాజ్యంలో మీతో తాగే వరకు ఈ ద్రాక్షరసం తాగదు. ఈ మాటలన్నీ అక్కడక్కడ ఉన్న మిస్లేనియస్ మాటలన్నీ వాళ్ళకు కలత చెందారు. దే వర్ డిస్టర్బ్ టోటలీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చదివిన 22వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి ఆ ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను, ఆ ముగ్గురే ఉన్నారు ఇన్నర్ సర్కిల్. వారు వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఏమైపోయింది? 45వ వచనం, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత, దుఃఖం ఏంటి? భోజనం చేసి బాగా వచ్చారు కదా పస్కా భోజనం, దుఃఖం ఎందుకు? బికాస్ దే వర్ షటర్డ్ ఇన్ దేర్ హార్ట్ బై హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. అరే వెళ్ళిపోతావా, ఏమో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. ఎట్లా ఫ్యూచర్ బ్లాంక్ అయిపోయింది వీళ్ళకు.
అందుకని వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు కూడా కొడితే లేకపోతే ఏడిస్తే మారం చేసి ఏడ్చి అన్నం తినకుండా అలా అదమర్చి నిద్రపోతారు. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. వచ్చి లేపి అడిగిన చిన్నపిల్లల్లాగా నిద్రపోతున్నారు, అలసిపోయి. ఏం తెలియదు వాళ్ళు. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. కొంతమంది క్రైస్తవులు అట్లే ఉంటారు, స్టిల్ దే ఆర్ లైక్ చిల్డ్రన్. దే ఆర్ నాట్ టేకింగ్ సీరియస్ స్పిరిచువల్ లైఫ్, ప్రార్థన, వాక్యం, దేవుడు, క్రీస్తు వాక్యం. దే ఆర్ నాట్ సీరియస్. పిల్లాటలు. ఐ పిటీ ఆన్ సచ్ పీపుల్. ఎంతకాలం కావాలి నీకు టు బికమ్ సీరియస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, టు బికమ్ సీరియస్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్? హౌ మెనీ డేస్, హౌ మెనీ ఇయర్స్ యూ వాంట్? సో అట్లా ఉన్నాడు తోట. ఈరోజు ఏకాంతపు తోట, ఆయన ఏకాంతపు తోటలు చాలా విషయాలు చెప్తాయి. బైబిల్లో తోట ప్రారంభమైంది. ఈ తోట 2 తోటల మధ్య ఉంది. నంబర్ 1 తోట దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మొట్టమొదటిగా మానవుని సృష్టించి తోటలను పెట్టాడు. ఈడెన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్, దేవుని తోట. అది ఆ పేరు దేవుడు వేసిన తోట. ఆయన ఒక తోటను నిర్మించి అని ఉంది వాక్యం 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి చదివితే సుదీర్ఘమైన రెఫరెన్స్ ఉంది. ఆ 2-3 అధ్యాయాలంతా కూడా ఆ తోటను గురించి మాట్లాడతారు. ఆదికాండం 2-3 అధ్యాయాలన్నీ ఆ తోటలో జరిగిన సంభవాలు. దేవుడు చేసిన తోట, దేవుని తోట, అది మనిషి కొరకు చేసిన తోట. అక్కడ దేవుడు మనిషితో సహవాసం చేయాలని చేసిన తోట. అది దేవుడే నిర్మించిన తోట. తాను నిర్మించిన తోటలో తాను సృష్టించిన తన కుమారుడైన తన కుమార్తె అయిన ఆదామును అక్కడ పెట్టుకున్నాడు. ద పర్పస్ వాజ్ సింపుల్. ఎవ్రీ డే హీ వాంటెడ్ టు కమ్ అండ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. దట్ ఈస్ ద పర్పస్, మెయిన్ పర్పస్. ఇప్పుడు తోట ఏదో తెలుసా? దేవుని తోట. ద చర్చ్ ఈజ్ గార్డెన్. అంటే ఆయన మళ్ళీ దానికి వేరుగా ఇంకొక తోటను నిర్మిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ తోట పాడైపోయింది కదా. ఆ తోటలో మానవుడు పతనమయ్యాడు, పాపం చేశాడు, పాపాన్ని కొని తెచ్చాడు. చిందరవందర అయిపోయింది ఆ తోట. ప్రశాంతత పోయింది, పవిత్రత పోయింది. ఆ తోటలో ఉన్నదంతా కూడా కలిసి మొత్తం ప్రకృతి మనకు అది తెలుసు. అది మొదటి తోట. మరి ఫైనల్గా ఒక తోట ఉంటుంది. దేవుని తోట అని పిలువబడే సంఘం, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గార్డెన్ ఆఫ్ గాడ్, ఈస్ గోయింగ్ టు బి మర్జ్డ్, ఈస్ గోయింగ్ టు బి మర్జ్డ్ in another garden city. We see that. అది మనం చూసేది ఏంటంటే ప్రకటన గ్రంథం 21:3 వచనం నుండి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 3 వచనం వరకు అవి కనిపిస్తాయి. ఒక తోట అంటే ఒక సిటీ. అది ఆ సిటీ మొత్తం తోటలమయం, గార్డెన్ సిటీ లాగా అని పిలువబడవచ్చు. అది ఫ్యూచర్ ప్రపంచం, ఫ్యూచర్ ఆకాశం, ఫ్యూచర్ భూమి, ఫ్యూచర్ సిటీ. ఆ సిటీలో, ఆ భూమి ఆకాశంలో సంఘం అనే దేవుని తోట ఉండబోతుంది. దానికి ఒక సింబాలిక్గా ఆ రాజవీధులలో ఇరువైపులా జీవవృక్షము ఉన్నది, ఒక నది ప్రవహిస్తుందని ఆ ఎక్స్ప్లెనేషన్ ప్రకటన గ్రంథంలో 21, 22 అధ్యాయాల్లో ఉంది. అక్కడ అది చివరి తోట. అంటే బిట్వీన్ దీస్ 2 గార్డెన్, బిగినింగ్ గార్డెన్ మనిషి పడిపోయింది, ఆఖరికి దేవుడు ఆ పడిపోయిన మనిషి కోసం సిద్ధపరిచిన మరొక తోట. అది పరాకాష్ట. పట్టణమే తోట, దేవాలయమే తోట, అసలు ప్రపంచమే తోట, ఆ లోకమే తోట. అది దేవుడు ఉండే తోట, దేవుని ప్రజలుండే తోట, ఇతరులకు ప్రవేశం లేని తోట. అనేక వివరణలు ప్రకటన గ్రంథంలో ఆ తోట గురించి, భవిష్యత్ ప్రపంచాన్ని గురించి ఉంది. సో ఈ 2 తోటల మధ్య ఉన్నదే ఈ 3వ తోట, గెత్సెమనే తోట. ఈ తోట లేకపోతే ఆ తోట, మొదటి తోటలో పడిపోయిన మానవుడు, పతనమైపోయిన మానవుడు మళ్ళీ భవిష్యత్తులో దేవుడు నిర్మించే తోటలో పాల్గొనడానికి వీల్లేదు. ఈ తోట లేకపోతే. ఈ తోటలో జరుగుతున్నది చాలా కీలకమైన కార్యం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. శోధనలో అంటే చాలామంది దీన్ని క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, యేసుప్రభు శిష్యును కూడా హెల్ప్ అడిగాడు, మీరు కూడా కలిసి మా కోసం, మనం అంటాం కదా, సార్ మా కోసం ప్రార్థన చేయండి సార్, మీకోసం ప్రార్థన. ఇట్లానే 90% క్రైస్తవులకు అర్థమయ్యేది ఇదే.
పాపం ప్రభు చాలా కష్టంలో ఉన్నాడండి పాపం, ఆయన వేదనలో ఉన్నాడు, ఆయన కోసం ప్రార్థన చేయమని స్ట్రెంగ్త్ కోసం వీళ్ళు అడిగారంట. అవునా? డూ యూ థింక్ సో? ఎందుకు చెప్పాడా ప్రభు? వారు ఏ శోధనలో అయితే పడబోతున్నారో జస్ట్ కొన్ని గంటల తర్వాత, అది కొన్ని నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది ఆ శోధన. అలాంటిది కాదు అది. దట్ ఈస్ వెరీ సీరియస్ శోధన. వారు కళ్ళు కూడా ఊహించని శోధన. వారు పలికిన ప్రగల్భాలన్నిటికీ ఆపోజిట్గా ఎదురయ్యే శోధన. చెదరై వాళ్ళు యేసుప్రభువును వదిలేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకురా జీవుడా అని పారిపోయే శోధన. సాతాను వారిని గోధుమలాగా చల్లాలనుకునే శోధన. యేసుక్రీస్తుకు పూర్తిగా దూరం అయ్యే శోధన. పిరికి వాళ్ళలాగా దాక్కొని ప్రాణం కోసం బిక్కుబిక్కుమంటూ గడిపే శోధన. ఇంత తీవ్రమైన శోధన పెట్టుకుని వాళ్ళు హాయిగా దుఃఖము చేత అలసిపోయి బాగా గురి పెట్టి నిద్రపోతున్నారు. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ విత్ అస్ సో మెనీ టైమ్. మన ముందు పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. అందుకని మొత్తం ఈ సినారియో అంతా చూస్తే యేసు ప్రభువుకు అపరిమితమైన అగ్ని పరీక్ష అది. అసలు ఎవరికి మనకు అర్థం కాదు. దాంతోపాటు కొంతమేరకు శిష్యులకు కూడా ఇది అగ్ని పరీక్ష లాంటిదే. అగ్ని పరీక్ష ముందు పెట్టుకొని కూడా నిశ్చింతగా ఉంటున్నారంటే ఎంత బద్ధకస్తుంది. వీళ్ళు పొందని బోధ లేదు, డైరెక్ట్ బోధ, ఫస్ట్ హ్యాండ్ టీచింగ్ వెళ్ళదు. మనదంతా సెకండ్ హ్యాండ్ టీచింగ్, బట్ స్టిల్ దే ఆర్ లైక్ దాట్. ఆయన వచ్చి ఏం చెప్తాడో చూడండి. నెక్స్ట్ ఒక పేజ్ తిప్పండి. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడు. అది చాలా అడిగాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది. ఆ తోటకు వచ్చినప్పుడు ఇప్పుడు రాబోతున్నారు, బండ్లు నన్ను అప్పగిస్తారు, రేపు ఉదయం సెలవుకి వేస్తారు. హీ న్యూ దట్. అందుకని ఇప్పుడు ఏమంటాడంటే, వై ఐ షుడ్ టేక్ ఆల్ దిస్ బర్డన్, ఈ పాపమంతా నేను ఎందుకు. రేపు మళ్ళీ ఇంకొక విషయం ఉంది కాబట్టి దాన్ని నేను ఆపుతున్నాను. పాత్ర గురించి చెప్పడం లేదు. ఆయన తాగిన పాత్ర చాలా లోతైన, మిస్ కాకుండా రండి. సో అందుకని దాన్ని తొలగించమని అడిగాడు. వెంటనే అయినను నీ చిత్తం కాదు, అసలు నేను పుట్టిందే దానికోసం, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. అదే నా ఆహారం, అదే నా నిద్ర, అదే నా ఊపిరి, అదే నా ఉచ్ఛ్వాస నిశ్వాస. దానికోసమే పుట్టాను, దానికోసం బతుకుతున్నాను. కాబట్టి ఐఎమ్ రెడీ, ఐఎమ్ డిటర్మైన్డ్. బట్ దగ్గరకు వచ్చినప్పుడు క్లైమాక్స్, దాని తీవ్రత, దాని ఇంటెన్సిటీ తెలిసినప్పుడు పవిత్రుడైన దేవుడు, ఏమాత్రం ఒక చిన్న సూది మొనంత కూడా పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు మానవ రూపంలో ఉన్నంత మాత్రాన ఇంత భయంకరమైన లోక పాపం అంతటి శిక్ష తాను భరించాలంటే ఏంటది? అదేదో 3 మేకుల బాధలు, కిరీటం, ఆ నొప్పి కాదు ఇది. చాలామంది ప్రపంచంలో అట్లే అనుకుంటారు. అరే నీకు అర్థం కాదురా భయ్, ఆ నొప్పి కాదురా. మనకు అర్థం కాని ఆ మనోవేదనకు గురయ్యి ఆయన తన చెమట రక్త బిందువులుగా వచ్చిందంటే చూడండి, మెడికల్ సైన్స్, మెడికల్ డాక్టర్స్కి తెలుసు. ఎప్పుడు మనిషి శరీరపు రంధ్రాలు దాని నుంచి ఆ చెమట వస్తుంది కదా మనకి, అది రక్తం రూపంలో వస్తుంది. అంటే అన్ని ఆ నరాలు, రక్తనాళాలన్నీ ఉబ్బిపోయి లోపల చిన్న చిన్న క్రాక్లు వచ్చేసి అవి చిట్లిపోయినప్పుడు అక్కడ స్రవిస్తుంది బ్లడ్ విల్ బి, ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఇంజక్షన్ వేసి సిరంజ్ తీసి వస్తుంది చూడండి అట్లా. అది శిలువ మరణానికి ముందే ఆయన అనుభవించాడు ఇక్కడ. అది ఎవడంతా అర్థం చేసుకుంటాడు? ఆయన సూతి కూడా ఎవరు గుర్తులే ఇంకా. బట్ హిస్ బ్లడ్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్వెట్. చేతనైతే ఆలోచన చేయండి. మెడిటేషన్ అంటే ఏమనుకున్నారు? కాబట్టి ఆయన వచ్చి మళ్ళీ చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి. మనకు టీచింగ్ ఏమిటది? ఏమన్నాడు ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు వచ్చి, వారు దుఃఖముఖము చేత నిద్ర చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి. తన వంతు తాను ప్రిపేర్ అయిపోయాడు. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. ఎస్, ఫైనల్లీ డిటర్మైన్. అడిగాను ఆప్షన్, బట్ ఇంకొకసారి అడిగి, తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించు. అవునా, ఓకే, వాళ్ళు ఎటన్న పోని మానవ జాతి, వచ్చేసాను, నాతో ఆది నుండి నీకున్న స్థానం ఎక్కడికి పోదు, వచ్చేసాయి అని అనేవాడు. నెక్స్ట్ ఇంకొకసారి అడుగుంటే ఆయన అందుకని వెంటనే ఐ డిసైడ్ టు ఒబే యూ ఫాదర్. తండ్రి నేను నీకు లోబడడానికి ఇప్పుడు కూడా ఇష్టపడతాను. ఈ క్లైమాక్స్లో కూడా దగ్గరికి వచ్చిన కొన్నిసార్లు అంతే, చాలా ప్రగల్భాలు పలుకుతారు. చిన్న పిల్లలు చూడాలి,
నేను చూస్తాను ఆ దగ్గర తీసిపోయి నాకు వస్తాను. ఇక గీ పెట్టి ఊయలు ఊగడమో లేకపోతే పైన తిరగడమో లేక రంగులు రాటం తిరగడం, అమ్మ 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 అంటారు. బాగా సరదాగా ఉంటుంది. ఎక్కేటప్పుడు అది వేరే చూసి ఓ అని వచ్చేస్తారు. చూసారా, మీకు అర్థం ఇమాజిన్ చేసుకోండి. అలాంటిది కాదు ఇది, ఇలాంటిది కాదు. ఆయన అడిగిందంటే ఎందుకు, నేనెందుకు ఈ బాధ అనిపించింది, ఈ పాపాన్ని శిక్ష నేనేం పాపం అని అడిగారు. కానీ ఆఖరికి మళ్ళీ అని అన్నాడు, లేదు నేను చెప్తున్నాను. అందుకే మూడు సార్లు ఆయన ప్రార్థన చేశారు. దట్ మీన్స్ he finally took decision to obey his father's will, not for his will. డిటర్మిన్ చేసుకొని వచ్చాడు. వచ్చి చూస్తే వీళ్ళు నాదైపోయింది, నా అగ్ని పరీక్షకు నేను సిద్ధమయ్యాను. వీళ్ళు నిమ్మడంగా నిమ్మకు నీరెత్తినట్టు నిద్రపోతున్నారు. అది చూసి ఇంగ్లీష్లో దాని గ్రీక్ భాషలోని మాటలకు ఆయన చెప్పిన విధానం మందలింపు, గద్దింపు. అది ఆయన ఏదో బాధపడి నేను ఇంత కష్టపడుతుంటే మీరు ప్రార్థన చేయకుండా నాకు సహాయం చేయండి అనలే. వాట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ అగ్ని పరీక్ష. నిద్రపోతున్నారు, ఈ టైం నిద్రపోయేదా? లేచి ప్రార్థించి శోధనలో ప్రవేశించకుండాన్నట్లు అన్నాడు. శోధనలో ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే సో దట్ యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు టెంప్టేషన్ కదా. గ్రీక్ మాటలో ఆ టెంప్టేషన్ అనే మాటకు పారస్మోన్ అన్నాడు. పారస్మోన్ అనే మాటకు అర్థం తీసుకుంటే ఏమిటంటే సకమ్ టు ఇట్స్ ఈవిల్ పవర్, దుష్టశక్తికి లొంగిపోకుండా ప్రార్థన చేయండి అన్నాడు. ఇంత మీనింగ్. దుష్టుడు వస్తున్నాడు, దుష్టత్వం వస్తుంది, అగ్ని పరీక్ష దగ్గరకు వస్తుంది. దానికి లొంగిపోకుండా, దుష్టత్వానికి నీవు అప్పగించుకోకుండా, దానికి మెడ వంచకుండా, తల వంచకుండా ఉండున్నట్లు నువ్వు ప్రార్థన చేస్తే నేను చేసినట్టు అగ్ని పరీక్షకు నిలిచి నువ్వు పాస్ అవుతావు. వారు ఫెయిల్ అయ్యారు అట్టప్లా, ఎందుకంటే ప్రార్థన చేయలేదు. పెరస్మాన్ అంటే అర్థం ఏంటి? మీరు శోధనకు, ఎట్లా ఉంది తెలుగులో, మీరు శోధనలో ప్రవేశించకూడదు. ఇది అర్థం కాదు మనకు. ఇట్లా శోధనలో ప్రవేశించాలని, శోధన ఎక్కడుంది సార్ అంటే మనకు కూడా అంతే నిమ్మలంగా ఉంటాం. వచ్చిన తర్వాత కుయ్యో మర్రో అని ఆకులు పట్టుకుంటూ ఉంటాం. రేపు వస్తుందేమో తెలియదు, ఎవరికి తెలుసు. బట్ వై వీ నీడ్ టు ప్రే? దేవుని ఏదో ఉద్ధరించడానికి కాదు మనం ప్రార్థన చేసి, నీకోసం ప్రార్థించి, నీ శోధనలో నువ్వు జయాన్ని పొందడానికి ప్రార్థించి, నీ విశ్వాసంలో కూలిపోకుండా పడిపోకుండా ప్రార్థన చేయి. ప్రభువుకు నువ్వు దూరం కాకుండా ఒక అడుగు రోజు ప్రార్థన చేయి. దట్ హ్యాస్ టు బీ యువర్ డైలీ ప్రాక్టీస్. ప్రార్థన చేయడం అని అది సతతంగా, నిర్విరామంగా, కాన్స్టెంట్గా జరగాల్సిన ఒక ప్రక్రియ. ఇప్పుడు ఊపిరి ఎంతసేపు ఒకసారి తీసుకుంటాం మనం? కాన్స్టెంట్లీ వీ టేక్ బ్రీత్. అందుకని లేకపోతే ఆ ఊపిరి ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళకు ఊపిరి సరిగ్గా అందకపోతే ఏం చేస్తారు? వెంటనే ఆక్సిజన్ చేస్తారు, అడిషనల్ ఆక్సిజన్ తెచ్చి పెడతారు. ఎందుకంటే మనకు మనిషికి కావాల్సినటువంటి ఆక్సిజన్ న్యాచురల్గా తీసుకోవడానికి మన శరీరం, మన అవయవాలు సహకరించడం లేదు. వీ ఫెయిల్. ద సేమ్ వే మెనీ క్రిస్టియన్ దే ఆర్ నాట్ ప్రేయింగ్. ప్రార్థన అంటే ఏదో కాసేపు కూర్చొని ఒక అరగంట చేయడం కాదు. ఎవ్రీ డే యువర్ మైండ్ హ్యాస్ టు బి కనెక్టెడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు రోడ్లో పోతున్నా, దట్స్ వాట్ ఐ డూ. You nobody knows that. I constantly have contact with Christ, with God. I pray. నేను మేల్కొని ఉన్నాను, నా హృదయం ప్రార్థిస్తుంది. అర్థమైంది? శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక అది ఆ తోటకు వచ్చే ముందు ఆయన మేడగది నుండి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. ఆ యెరూషలేములో ఉండే మేడగది కిందికి దిగి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పట్టణపు గవిని దాటి ఆయన వచ్చిన వెంటనే కిద్రోన్ వాగు ఉంటుంది. ద బ్రూక్ ఆఫ్ కిద్రోన్, ద హిస్టారికల్ బ్రూక్. దాన్ని దాటి పోతే ఒలీవల కొండ, దాని కింద గెత్సెమనే. ఇన్ ఆర్డర్ టు గో టు గెత్సెమనే హీ హ్యాస్ టు క్రాస్ ద కిద్రోన్. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము అందులో
3వ వచనం. నేను చదవాలి కదా, రేపటి నుంచి వేరే వాళ్ళు చదవడానికి ఏర్పాటు చేసి పెట్టండి మైక్ ఇచ్చి, లేకపోతే సమయం కూడా వేస్ట్ అయిపోతుంది. 23వ వచనాన్ని చదువుతున్నాను. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా, అనగా దావీదు రాజ్యం నుండి తొలగించబడి తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేత రాజ్యమును కోల్పోయి, కిరీటాన్ని కోల్పోయి, ప్రాణ భయంతో చంపడానికి వెంటబడుతున్న అబ్షాలోము అతని సైన్యం నుండి తప్పించుకొని తాను దావీదు పరిగెడుతున్నాడు. ఆయనతో పాటు ఆయనను అభిమానించి ప్రేమించిన కొంతమంది కూడా ఆయనతో వెళుతున్నారు. వారందరూ కూడా బహుగా ఏడ్చుచున్నారు. ఆ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయేది. ఆలోచన చేయండి, కిద్రోను వాగు దాటాలి. ఎందుకు దాటాడు? రాజు రాజ్యభ్రష్టుడు. ఇప్పుడు యేసు ప్రభువు కూడా రాజే, ఆయన ఒరిజినల్గా. ఇప్పుడు రాజ్యం లేదు. పిలాతు అన్నాడు కదా తర్వాత, నా రాజ్యం ఏలోక సంబంధం. సో ఆయనతో కూడా కొంతమంది ఉన్నారు, ఈయనతో కూడా కొంతమంది ఉన్నారు. దావీదుతో కొంతమంది ఉన్నారు, ఈయనతో కొంతమంది. ఈయన కూడా కిద్రోను వాగు దాటాడు. కిద్రోను అనే మాటకు అర్థం ఏంటంటే మురికి, మర్కి అంటారు ఇంగ్లీష్లో. మర్కి అంటే మురికి. తర్వాత ఇంకొక మీనింగ్ కూడా చీకటి, డార్క్ అని. కిద్రోన్ అనే మాటకు అర్థం. ఎంత విపర్యాసం చూడండి. ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి సిలువకు వెళ్ళాలంటే ఈ మొత్తం ఈ దృశ్యావళి అంతా కూడా ఒక సత్యాన్ని, ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్తుంది. నిన్ను రక్షించడానికి, నీ పాపాన్ని తొలగించడానికి ఆయన పాపమని మురికిలో గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాడిని చూసారా? ఇప్పుడు కొంచెం ఆధునికమైన మిషన్లు వచ్చాయి, కానీ సెప్టిక్ ట్యాంక్ అంటే తెలుసు కదా, మనిషి యొక్క మొత్తం మురికంతా అక్కడ ఉంటుంది. ట్యాంకులు, పెద్ద పెద్ద ట్యాంకులు ఇప్పుడు కూడా కొన్ని ఉంటుంది. అది అప్పుడప్పుడు క్లీన్ చేయాలంటే కొంతమంది ఉన్నారు పాపం, చాలా జాలేస్తుంది. వాళ్ళు ఆ రోజులు వేరే మార్గం లేదు, పూర్తిగా దిగిపోయి దాంట్లో మునిగిపోయి, మీరు చూసే ఉంటారు, మునిగిపోయి దాన్ని తీసేయాలి. సో వాళ్ళు ఏమంటే దాంట్లో వాళ్ళు కనబడరు. ఆయన తెల్లోడో, ఆయన ఎంత బాగుంటాడో, కానీ ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఈ బికమ్స్ డంగ్ అన్నమాట. మర్కి అంటే, మురికి అంటే అది. కిద్రోను వాగు దాటి వెళ్ళాడు. అలాగే అది చీకటి. పాపం, మురికి భయంకరమైనది మన పాపం కదా, కల్మషంతో కూడింది. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలువలేనంత భయంకరమైన, ఏమంటుంది, గలీజు, మురికి. అలాగే చీకటి, ఏం కానీ చీకటి. పాపం అనేది చీకటి. అందుకని పాపములో ఉండేవాడు వాడికి అంత చీకటి. సో కిద్రోను వాగు దాటి వెళ్ళాడు. వెళ్ళి గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన తను తాను ఒంటరిగా పోరాటం చేస్తూ అక్కడ తన జీవితాన్ని కొనసాగించాడు ప్రియులారా. సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ ఒంటరి తర్వాత ఒలీవల తోట, అక్కడ గెత్సెమనే అని అంటే అర్థం ఏమిటంటే నూనె గానుగా ఉండే స్థలం. నిజంగానే గెత్సెమనే తోటలో ఒక భాగంలో ఆయిల్ ప్రెస్ అనే అప్పటి కర్రతో చేయబడిన కొన్ని మిషన్ లాంటివి, ఆ గానుగ లాంటివి ఉండేవన్నమాట. ఆ రోజుల్లో ఇప్పటి మిషన్లు అన్నీ లేవు. అది మొరటు విధంగా ఆ ఒలీవ కాయలు తెచ్చి నూనె తీయాలంటే, ఇప్పుడు మనం ఎట్లాగైతే కట్టెగానుగకు వెళ్ళి మనం ఇస్తామో ఏ రకమైన నూనె ఇచ్చేసి ఆ నూనె పట్టించుకొని ఆ గానుగులు తిప్పుతారో, ఇది నిమిషాల మీద అయిపోయింది. అట్లా కాదు, అక్కడ అన్నీ పోగు చేసిన తర్వాత ఒలీవ కాయల్ని తెచ్చి ఆ దీంట్లో వేసేవారు. అక్కడే ఈయన ప్రార్థన చేసి అదే తోటలో ఒకవైపు ఆ గానుగ ఉండేది. అందుకని దానికి ఆయిల్ ప్రెస్ అనే పేరు వచ్చింది. ఆయిల్ ప్రెస్ అనే పేరు వచ్చింది. 63వ అధ్యాయం యెషయా గ్రంథంలో 3వ వచనం అనుకుంటాను. 63:3లో ప్రవచనాత్మకంగా ఒక మాట ఎన్ని పోలికలు ఉన్నాయి చూడండి. యేసుప్రభు గెత్సెమనే తోట అనే దానికి ఎన్ని సింబాలిక్గా ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. 63వ కీర్తనలో 3వ వచనంలో, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. ఒంటరిగానే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు.
శిలువ మరణానికి తను తాను సిద్ధం చేసుకునే క్రమంలో ఆయన ఒంటరిగా పోరాటం చేశాడు. తనకు ఎదురైన అగ్ని పరీక్షను ఆయన దాటడానికి తన శరీరము తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా తనతో ఉన్నటువంటి వాళ్ళు శోధనలో అప్పుడు కూడా ఆయన కన్సర్న్ చూడండి, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. మనకి ఎన్ని చెప్పినా కూడా మనం ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేసేటప్పుడు, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, మందిరానికి వచ్చినా, ఏదైనా సాక్ష్యం చెప్పినా, పరిచర్య చేసినా మనం ఏమనుకుంటాము? దేవునికేదో మనం మేలు చేస్తున్నామని అనుకుంటాం. ఎంత వైరుధ్యం అది, ఎంత తప్పుడు అభిప్రాయం. ప్రభువుకు మన సహాయం అక్కర్లే, ఆయన సహాయం మనకు అక్కర. ఆయన ఏం చెప్పినా కూడా, అందుకనే ఆ మాట మందలింపుతో చెప్పాడు. మీరెందుకు నిద్రించుతున్నారు అనే ధ్వని, ఆ మాట ఏమంటారు, ఒక చిన్నపాటి మందలింపు అక్కడ ఉంది. ఇది నిద్రపోయే టైమా? ఎంత టైం లేదు మీకు? ఇప్పుడు మీకున్న పరిస్థితి ఏంటి? మీరు ఎదిరించబోయే భవిష్యత్తు ఏమిటి? మీరు ఎలా నిమ్మకు నీరెత్తుకుంటున్నారేంటి అనేది ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఆయన వాళ్ళకి అర్థం కాలే. ఎప్పుడు అర్థమైందంటే ఆయన బంధించిన తర్వాత ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడు వాళ్ళందరూ కూడా కాపరి మీద ఖడ్గం పడుతుంది, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయన్న ప్రవచన వాక్యం నెరవేరినట్లు అందరూ కూడా చల్లా చెదిరైపోయి కంచూపు మేరలో ఒకడు కూడా కనపడలేదు. తర్వాత శిలువ మరణం దగ్గర యోహాను తప్ప ఎవరూ లేరు. అలా వెళ్ళిపోయిన వారు మళ్ళీ పరిశుద్ధాత్మ మనకు తెలుసు ఆ విషయాలు. కనుక ప్రియులారా, ఈరోజు మనం చూసేది ఏంటంటే ద రిడీమింగ్ వాల్యూ ఆఫ్ సఫరింగ్. క్రీస్తు పొందిన శ్రమలు ఎవరి కోసం అంటే నిన్ను నన్ను విమోచించడానికి. ద రిడీమింగ్ వాల్యూ ఆఫ్ సఫరింగ్, అది అర్థం చేసుకోవాలి. అది ఇట్ హ్యాస్ బిగన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. క్లైమాక్స్ ఆ గురువారం. ఇప్పుడు ఈ 5 రోజులు మనం గురువారం రాత్రి మొదలుకొని మళ్ళీ శుక్రవారం శిలువ మరణాన్ని వరకు ఉండే కొన్ని సంభవాలను దృశ్య రూపంలో, వస్తు రూపంలో చూడబోతున్నాం. ఈ షార్ట్ పీరియడ్లో ఉన్న కొన్ని వస్తువులు చాలా లోతైన సత్యాలు మనకు నేర్పిస్తాయి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని తెప్పరిల్లేస్తాం. మనం ఎక్కడ పొరపాటు చేస్తాం, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నాం, ఎక్కడ అదమరిచామో మనకు నేర్పించి మనల్ని నిలబెడతాం. అందుకనే ప్యాషన్ వీక్ మెడిటేషన్ అని అంటే, సో వీ మస్ట్ అండర్స్టాండ్ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనురాగం, మన పట్ల ఆయనకున్న ప్రేమ, వాత్సల్యం, లోతైన మన పట్ల ఉన్న లోతైన ప్రేమ. తల్లి తన బిడ్డను ప్రేమించేందుకంటే అంతకంటే ఎక్కువ ప్రేమ. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. అందుకని ఇది కనెక్ట్ అనమాట. క్రిస్మస్ అప్పుడు దేవుని ప్రేమ ఎలాంటిదో మనకు తెలుసు. ఆ ప్రేమను చేతిలో పెట్టుకొని ఉంటాం. ఆ ప్రేమను నిరూపించడానికి ఆయన మన కొరకు ఏం చేశాడో తెలుస్తుంది శిలువ మరణం కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఈ మధ్యలో ఒక తోట ఉంది. కానీ మొదటి తోటలో జరిగిన ఆ దారుణమైన విఫలమైపోయిన మనిషిని మళ్ళీ గెలిపించడానికి, ఆయన గెలవడానికి గెత్సెమనే తోటకు వచ్చి పోరాడాడు. అక్కడ వాడు శోధనకు గురైపోయి, మోసపోయి, ఓడిపోయి చేతులు పైకెత్తేశాడు ఆదాము. మొదటి ఆదాము, ఫస్ట్ ఆడమ్. యేసు ప్రభువుకు మనం పత్రికల్లో ఇచ్చుకున్న మాట, వాక్యాలు చెప్పే మాట ఏంటంటే ఈజ్ ద లాస్ట్ ఆడమ్, నాట్ సెకండ్ ఆడమ్, లాస్ట్ ఆడమ్. ఆయన రెండవ ఆదాము, లేకపోతే చివరి ఆదాము. మొదటి ఆదాము ఓడిపోయాడు, రెండవ ఆదాము మన తరఫున, మన పక్షాన, మన పోరాటం ఆయన చేశాడు. బట్ ఒంటరి పోరాటం, ఏకాంత వనములో ఒంటరిగా ఈ స్ట్రగుల్డ్ అలోన్. ఎవ్వరు, అందుకనే నేను ఒక్కడనే గానుగను తొక్కుతాను, ఎవడును నాకు తోడు రాలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇదంతా ఎందుకు జరిగిందంటే ప్రపంచ మానవ జాతి యొక్క విమోచన కొరకు ఒక ఎట్టకేలకు చిట్ట చివరి యజ్ఞం, బలియాగం జరగాలి. అన్ని మతాలు చెప్పిన సారాంశం అదే. అది ఇక్కడ మాత్రమే యేసుప్రభు శిలువ మరణం ద్వారా మాత్రమే నెరవేరింది అనేది ప్రపంచం అందరికీ తెలుసు. అన్ని మతాల గురువులకు, సత్యాన్వేషకులకు తెలుసు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారి అంతరార్థం ఆ వైపు ఆకర్షిస్తూనే ఉంటుంది. ఒప్పుకోకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి.
ఒప్పుకునేందుకు మాత్రం ఒకటే కారణం, ఆయన ఒక్కడే బలియాగం అవ్వడానికి అర్హుడు. ఇదంతా మళ్ళీ ఎందుకు చేశాడు అంటే జస్ట్ ఈజ్ లవ్ ఫర్ అదర్స్. ఆయన ఇతరుల పట్ల, మన పట్ల ఉన్న ప్రేమ మాత్రమే ఆయన్ను ఇక్కడి వరకు నడిపించింది. ఐ విష్ నా ఆశ ఏంటంటే ఇక్కడుండే మనమందరం, ఆ మాటకు వస్తే ప్రతి క్రైస్తవులు ఈ రోజుల్లో, ప్రత్యేకంగా ఈ రోజుల్లో, నాట్ బికాస్ ఆఫ్ శ్రమల దినం అని కాదు, ఈవెన్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోయి ఈస్టర్ వరకు మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజులు శ్రమ దినాలు వచ్చేంత వరకు ఫాస్టింగ్ చేసి మన భక్తిని చాటేంత వరకు వెయిట్ చేయకుండా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ మనము ఇంతకుముందే నేను చెప్పినట్టు యేసుక్రీస్తు శిలువ మరణం యొక్క లోతును గ్రహించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నీ శ్రమలలో దాగి ఉన్న అంతరార్థం, నా పట్ల నీకున్న అపరిమితమైన ప్రేమను కనీసం కొంతవరకైనా నేను గ్రహించగలిగితే, నా రక్తములో నా శ్వాసగా మారిపోతే నిన్నెంత సంతోషపెడతాను నాయన, నీకు ఎంత దగ్గరగా బ్రతుకుతాను నాయన. నువ్వు నా కొరకు అంత చేసావు, మళ్ళీ నువ్వు నన్ను చేయమని అడగలేదు, కానీ నేను చేసింది నువ్వు అర్థం చేసుకుంటే చాలంట. నా కుమారుడా, నా కుమారి, do you know why I suffered for you? Are you able to understand the agony that I have faced during this period? ఈ దినాలలో గెత్సెమనే తోట మొదలుకొని శిలువ మరణం వరకు, ఆ 3 గంటల వరకు ప్రాణము తన ఆత్మను తండ్రికి అప్పగించేంత వరకు ఆయన పొందిన అత్యంత తీవ్రమైన ద మోస్ట్ ఇంటెన్సిటీ సఫరింగ్స్ ఎవర్ a man has experienced in the entire human history. ప్రపంచ చరిత్రలో ఏ మనుషుడు, ఏ పుణ్యపురుషుడు, ఏ మత నాయకుడు, ఏ మతాల స్థాపకుడు కూడా అనుభవించనిది దేవుడు మాత్రమే అనుభవించగలిగింది యేసుప్రభు చేశాడు. అది నీ కోసమే, నా కోసమే. సో లెటస్ ప్రిపేర్ అవర్సెల్వ్స్, మన హృదయాలను, మన ఆత్మలను సిద్ధం చేసుకుందాం దానికోసం. 1 స్టేట్మెంట్ చేసి నేను ముగిస్తాను. వీ క్యాన్ ట్రస్ట్ గాడ్. దేవుని యందు మనం అచంచలమైన విశ్వాసం కలిగి ఉండవచ్చు. ఎప్పుడు ఇన్ అవర్ సఫరింగ్స్, మనము నానా రకాలైన ఇబ్బందులలో దాటి వెళ్ళేటప్పుడు, జీవిత పోరాటంలో నీకు వచ్చే చిన్న పెద్ద పోరాటాలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, భయాలు, ఆందోళనలు, వ్యాధి బాధలు, కన్నీరు, నిరాశ, నిస్పృహ, హృదయం కృంగిపోయేది, హృదయం బద్దలయ్యేది, ఆశను జీవితం పైన కోల్పోయే, ఇట్లా వందల సమస్యలు ఉన్నాయి కదా. వీటన్నిటి మధ్యలో మనం చేయాల్సింది యాజ్ ఎ గాడ్స్ చైల్డ్, దేవుని బిడ్డగా నువ్వు నేను చేయగలిగిన ఒక అద్భుతమైన పని అంటే జస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసము ఉంచి, చంటి బిడ్డ పాలు తాగే పసికందు తల్లి ఒడిలో అదమరిచి నిద్రపోయేటప్పుడు మీరు ఏ రకంగా టెస్ట్ చేసిన దానికి ఏమైనా చింత ఉంది అంటే ఇంత కూడా చింత ఉంది. ద రీజన్ ఈజ్ ఓన్లీ వన్, షీ ఈజ్ సేఫ్. ఆమె ఆ బిడ్డ ఫీలింగ్ ఏంటంటే తల్లి ఒడిలో ఉన్నాను. అసలు భూకంపమై, ప్రళయమై, ప్రపంచమే తలకిందులైన ఆ బిడ్డకి ఏమంటుంది? ఎందుకంటే తల్లి ఒడి అంత సేఫ్టీగా ఆ వయసులో. సో ప్రభువు చెప్పిన మాట గుర్తు చేస్తాను, మీరు మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారు కాని ఎడల దేవుని రాజ్యంలో, గుర్తుపెట్టుకోండి, మన తెలివితేటలు, మన అహంకారము, మన గొప్పతనాలు, మనకున్న జ్ఞానము, అనుభవం మూట కట్టి పక్కన పెట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చంటి యేసు ప్రభువు మోకరించాడంట ప్రార్థనకు. ఎందుకని యాక్చువల్లీ నిదానంగా లేచి నిల్చొని ప్రార్థన చేసేవారు కదా. ఆయన మోకరించాడు. ఇంటెన్సిటీ ఆఫ్ సఫరింగ్, ఇంటెన్సిటీ ఆఫ్ ద సిచ్యువేషన్, ఆ తీవ్రమైన అగ్ని పరీక్ష, ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక చోట ఇంకొక సువార్తికుడు రాస్తాడు, మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆయన బోర్ల పడి అంటాడు. అంటే ఇది 4 హెడ్ నేలకు తగిలింది. క్యాన్ ఇమాజిన్ జీసస్ డిడ్ దట్? వై డూ యూ థింక్? ఫర్ హిమ్. ఆయన కోసం చేశాడా? దేవదూత వచ్చి పరిచర్య చేశాడు. ఆయన ఏ పరిచర్య? కొంచెం గాలి విసురుంటాడు, రక్తం అంతా పోయింది కదా, డిహైడ్రేషన్ అయి ఉంటుందేమో, ఇంకా శిలువ మరణం కాలేదు కదా, అది ఇచ్చాడు. ఐ డోంట్ నో, నో బడి, బైబిల్ చెప్పడం లే, వచ్చాడు పోయాడు అంతే.
God sent an angel. That is a proof that he is from God. He himself is God. ఆయన అడగలే దేవదూతలు పంపించమని. దేవదూతలు ఆల్వేస్ దే ఆర్ రెడీ టు సర్వ్ గాడ్. దే ఆర్ క్రియేటెడ్ ఫర్ దాట్ పర్పస్. దేవుని దూతలను దేవుడు ఎందుకు తను సేవ చేయడానికి రకరకాల కారణాల గురించి చేశాడు. అందులో సేవక గణం ఉంది, ఒక బెటాలియనే ఉంది, సమ్ మిలియన్స్ ఆఫ్ ఏంజల్ టు సర్వ్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవుని పిల్లలైన మనకు సేవ చేయి. ఇప్పుడు కూడా ఐ సీ సమ్ ఏంజల్స్ ఆర్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ అండ్ వాచింగ్ అండ్ లిసనింగ్ హియర్. 100% ఐ బిలీవ్, ఇట్స్ నాట్ జోక్. వారు తొంగి చూస్తున్నారు సంఘంలో జరిగేదంతా. పత్రికలో అంటాడు, దేవదూతలు వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఆ తోటకు ఈ తోట అంటున్నాడు దేవుడు, ఇక్కడ ఏంది వీళ్ళంతా ఇస్తున్నారు. వాళ్ళు కొట్టుకుంటుంటారు ఇట్లా పక్కన ప్రార్థన చేయి. నాకు పర్మిషన్ లేదు దేవుడు, లేకపోతే మాట్లాడవచ్చు ఈమెతో అనుకుంటుంటాడు దేవుడు. కానీ ఆయన ఎందుకు పంపించాలంటే సేవ పడిపోకుండా చూసుకోవాలి అంతే. ఎబ్రీ పత్రిక 1:13 ప్రకారం ఐ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ అవర్ సఫరింగ్. హీ విల్ బ్రింగ్ గుడ్ ఫ్రమ్ ఇట్. ఆయన మన శ్రమలలో నుండి కూడా మంచిని తీసుకురాగలడు అని నమ్మినట్లయితే నువ్వు ధన్యుడివి. యేసుక్రీస్తు శ్రమలు నీకు అర్థమైందని అర్థం. యేసుక్రీస్తు ఈ కారణాన్ని బట్టి తను తగ్గించుకొని శిలువ మరణము అవమానమును భరించి, ఫిలిప్పి 2:5-9 వరకు ఉన్నట్టు భరించి అవమానమును సహించి కదా, శిలువ మరణము వరకు తను తగ్గించుకున్నాడు కనుక ఈ కారణము, ఈ హేతువు చేత, నెక్స్ట్ పౌలు అంటాడు ఫిలిప్పి, ఈ హేతువు చేత ఆయన అనగా దేవుడు క్రీస్తును అన్ని నామముల కంటే పై నామములు హెచ్చించి అన్నిటిపైన ఆయన శిరస్సుగా నియమించాడు. సో రిమెంబర్, if you trust in God in your sufferings, whether it is small or big, if you can trust and rely on him, నువ్వు ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడినట్లయితే, యువర్ గాడ్ క్యాన్ బ్రింగ్ అవుట్ గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ యువర్ సఫరింగ్స్. అది ఏదో ఈరోజు నేను చెబితే జరిగేది కాదు. చరిత్రలో ఆది నుండి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని ప్రజల జీవితాల్లో అడుగడుగున అది చేసుకుంటూ వచ్చాడు దేవుడు. అందుకనే దేవుని నమ్మేవారు అధికమయ్యారే కానీ తరిగిపోలే. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఎవ్వడు కూడా మళ్ళీ తిరిగిపోయిన దాఖలాలు లేవు. ఒకవేళ తిరిగిపోయినాడంటే వాడు రాలేదని అర్థం. గుర్తుపెట్టుకోండి, గుండెల మీద రాసుకోండి. ఇఫ్ ఎనీబడి హీస్ లెఫ్ట్ జీసస్ ఆఫ్టర్ సమ్ టైమ్, హీ హ్యాస్ నాట్ బీన్ టు జీసస్ ఎనీ టైమ్. వాడు యేసు ప్రభు దగ్గరికి రాలేదు, వాడు మారుమనసు పొందలేదు, వాడు రక్షణ పొందలేదు, వాడు పాప క్షమాపణ పొందలేదు. గారడి సిమోన్ లాంటి వాడు అంతే. వాడు మీటింగ్లో ఉంటాడు, వాడు వాక్యం వింటాడు, వాడు ప్రార్థన చేస్తాడు, వాడు పాటలు పాడతాడు, ఆఖరికి దేవుని వరాన్ని డబ్బులు ఇచ్చి కొనాలనుకుంటాడు. అందుకని మనం తెలుసు కదా, అగపే గ్రేస్ ఫెలోషిప్ ఈజ్ అగెయిన్స్ట్ సెల్లింగ్ స్పిరిచువల్ థింగ్స్, సెల్లింగ్ ప్రేయర్, సెల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సెల్లింగ్ పాస్టర్, సెల్లింగ్ ద చర్చ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ సేల్ కదా. మనం డబ్బు కోసం కకృతిపడి సేవను, వాక్యాన్ని డబ్బు కోసం అమ్ముకునే వాళ్ళం కాదు. కనుక ప్రియులారా, సో స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఇన్ యువర్ సఫరింగ్ ఇఫ్ యూ క్యాన్ ట్రస్ట్ గాడ్, హీ విల్ బ్రింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్. నీ శ్రమలలో నుండే ఆయన మంచిని తీసుకొస్తాడు. అప్పుడు తెలుస్తుంది, ఆహా, చెరుకు గానుగలో పోతే, ఆ మెషిన్లో పోయినప్పుడు అది చూడండి, గమనించండి. నేను చూసి చెప్పేటప్పుడు ఇక్కడ కూడా చూస్తాను, ఆ చెరుకడం చూస్తుంటాను. అది ఎంత బాగుంటుంది, ముద్దుగా దాన్ని బాగా చూపి వాడి లోపల పెడితేనే ఈ పక్క చూస్తుంటాను అది ఎట్లా వస్తుంది. ఆ ఆకారం అంతా మారిపోయింది. దాన్ని మళ్ళీ పెన తిప్పి మళ్ళీ పెడతాను. ఐ ఫీల్ కొన్నిసార్లు నేను అనిపిస్తుంది నాకు, అది పోతుంటే మళ్ళీ ఇటు వస్తుంది, అది ఇట్లయి వస్తుంది. అయిపోయిన తర్వాత చాలా వాడు అమ్ముకునేవాడు, వాడు దాన్ని వదలడు. వాడు ఏం చేస్తాడు, మళ్ళీ పెడతాడు దాన్ని, 3వ ఇట్లా ఇంకేమొస్తుంది, దాని నుండి పచ్చిదంతా వస్తుందని నా బాధ. వాడు చేస్తాడు, మనం ఏం చెప్పలేము. కానీ అక్కడ కూడా ఒక సత్యం ప్రభు నేర్పిస్తాడు. ఎస్, నువ్వు ఆ పిప్పిని చూస్తున్నావు, పిచ్చోడా ఇటు చూడు అంటాడు. అక్కడ బ్యూటిఫుల్ జ్యూస్ వచ్చి ఉంటుంది కింద, దాన్ని గ్లాసులో వేసి నిమ్మకాయ రసం అల్లం వేసి ఇస్తే నేను తాగుతుంటే, ఆ ఎండాకాలంలో చూడండి తెప్పరెళ్తుంది, ప్రాణం తెప్పరెళ్తుంది. అప్పుడు నాకు ఈ జ్యూస్ కాదు, ఆ పిప్పి అంతా కుప్ప పోసి ఉంటాడు. ఆడ చూస్తాను, అయ్యో పాపం
శ్రమలు, గాడ్ క్యాన్ బ్రింగ్ అవుట్ గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ శ్రమ.